ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థులు తరపున పోరాడిన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వానికి మద్దతుగా జరిగిన ఈ ర్యాలీలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ర్యాలీలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. లీక్ జరిగినందుకు గాను ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం ఇది విద్యార్థుల, యువకుల, అదేవిధంగా మా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి విజయంగా ఈరోజు భావించి ఈరోజు పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు విద్యార్థులకు ఛాత్రోం కి గూంజ్ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ నీట్ పేపర్ వల్ల ఎంతమంది విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఎంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోతున్నారని చెప్పేసి రాజస్థాన్లో విద్యార్థులతో ఒక మూడోసారి ఎన్నికై 14 సంవత్సరాలు ఈరోజు 27 సార్లు విద్యార్థుల జీవితాలతో ఆటాడుతూ పేపర్ లీకేజీను కోట్లాది రూపాయలకు అమ్ముకునే విధంగా చదువుకునేటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు రాక ఈరోజు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేయడమే కాకుండా ఈ యొక్క 12-13 సంవత్సరాల్లో 26 కోట్ల ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా పేపర్ లీకేజీలు చేసి కోట్లాది రూపాయలు సంపాదించుకునేటువంటి మరి వివిధ రకాల పరీక్ష పేపర్లు మరి అనేక సార్లు నిన్న నీట్ పేపర్ కూడా లీక్ అయిన సందర్భంలో విద్యార్థులు విసుగెత్తి భారతదేశంలో ఉన్నటువంటి చదువుకునేటువంటి విద్యార్థులు హాస్టల్లో చదువుకొని ఊవ దొరికినా దొరకకున్నా ఈరోజు మంచి విలువలతో కూడినటువంటి విద్యను చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా జీవితాలతో ఆడుకుంటుంది ఈ మోడీ ప్రభుత్వం అని చెప్పి ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు పోతే ఆ ధర్నాను విచ్చలవిడిగా విడగొట్టి విద్యార్థులను గొడ్డును బాదినట్టు, పశువులను బాదినట్టు బాది ఈరోజు ప్రజాస్వామ్య విలువలను మంటగలిపే విధంగా కేంద్ర ప్రభుత్వము చేయడం జరిగింది. దానికి ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీ, ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసినట్టు కుటుంబంగా వారి యొక్క రాజీవ్ గాంధీ కుమారుడిగా రాహుల్ గాంధీ గారు 2 సార్లు ప్రధానమంత్రికి అవకాశం వచ్చినా ఈ దేశం ముఖ్యమని ప్రజాస్వామ్య విలువలు కాపాడకుండా విద్యార్థులను గొడ్డుకు బాదినట్టు బాది నీట్ పేపర్ ఏదైతే లీక్ అయిందో ఆ లీక్ పేపర్ చేసి చదువుకున్న విద్యార్థులతో చెలగాట మాడుతున్నారని చెప్పి ఈరోజు లోకసభ